మీకు తెలుసు మేము తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ని ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంప్రూవ్ చేయాలని మేము కంటిన్యూస్ గా రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం. ఈ ప్రాసెస్ లో భాగంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్నాం. మనం దీంట్లో లోకల్ గా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అదే విధంగా వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విధానం అన్ని చూసి మంచి వాళ్ళని మేము తీసుకోవటం వల్ల ఈ రోజు కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు తులసి రామచంద్ర ప్రభు గారు కమిటీలో ఒక మెయిన్ మెంబరు. ఆయన ఈ కమిటీలో ఉండటం వల్ల 5 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వీస్ బ్లాక్ మొత్తాన్ని ఆయనే తీసుకొని ఆయన సొంత డబ్బులతో కట్టించబోతా ఉన్నారు. ఈ సర్వీస్ బ్లాక్ అనేది దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి అలా పెండింగ్ పడిపోయి ఏమి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్యాంటీన్ గానీ, లేకపోతే బ్లడ్ బ్యాంక్ గానీ, లేకపోతే ఇంకోటి గానీ, ఆ సర్వీస్ బ్లాక్ అంతా కంప్లీట్ అయితే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. అది కాకుండా రెండోది 10 కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు. అది ఇప్పుడు ఉన్నటువంటి 2 బ్లాక్స్ కాకుండా ఇంకొక 2 ఫ్లోర్స్, ఇంకో 2 ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు. మీకు తెలుసు పొదిలి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో హాస్పిటల్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే కంటిన్యూ టు డూ గుడ్ జాబ్. తర్వాత ఇంకొకటి వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ మెడికల్ ఐసీయూకి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 100 ఐసీయూ బెడ్లు చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళు కూడా అవి కూడా వర్క్లు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. ఇవి కాకుండా మీరు నాట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్ అది త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది ఒక పెద్ద బిల్డింగ్ అవబోతా ఉంది.